చాలా విషయాలు ఇంకా లోతైన విషయాలు మేము అడగాలనుకుంటున్నాం ఇక్కడ. సింధు జలాల ఒప్పందం తర్వాత పాక్ ప్రధాని కానివ్వండి అటువంటి చాలా మంది కూడా కొన్ని కవ్వింపు చర్యలు చేపడుతున్నారు, పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూస్తున్నారు. నేను ఇక్కడ తప్పుగా భావించవద్దు, నేను మాట్లాడుతున్న కొన్ని విషయాలు భారతీయ అభిమానిగానే మాట్లాడుతున్నాను. పాపిస్టీ పాకిస్తాన్లు ఏమంటున్నారంటే సింధు జలాలు మావి అని మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ దాని నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ యాక్షన్ ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? 1960లో ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీ అయిందండి. అది వరల్డ్ బ్యాంక్ అండ్ అమెరికా సపోర్ట్తో పెట్టి పాకిస్తాన్కి హెల్ప్ చేసుకుంటా నెహ్రూ గారి మీద ప్రెజర్ పెట్టారు. మీకు మా దగ్గర నుంచి గ్రెయిన్స్ కావాలి, PL 480 స్కీమ్ కింద మాకు వీటు పంపించేటట్టు ఉండాలి, అది మాకు కావాలంటే మీరు ఇది సెటిల్ చేయండి అని. అయూబ్ ఖాన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆ రోజుల్లో, ఫస్ట్ మిలిటరీ రూలర్ ఆఫ్ పాకిస్తాన్. ఆయన తన స్టేట్మెంట్లో అన్నాడు, ఆ పుస్తకంలో రాశాను నేను, ఐ ఆస్క్డ్ ఫర్ ద మూన్ అండ్ నాకు దొరికింది అంటాడు. నాకు ఏం కావాలంటే ఆ డిమాండ్లు పెట్టాను. వరల్డ్ బ్యాంక్ అను US ప్రెసిడెంటు నెహ్రూ గారితో సంతకం చేయించారు, ఎందుకంటే హీ డిడ్ నో వాట్ టు డూ. ద ట్రీటీ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ అన్ఈక్వల్ ట్రీటీ అండి, బ్యాలెన్స్ ట్రీటీ కాదు. చాలా అడ్వాంటేజ్ పాకిస్తాన్కి ఇచ్చారు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఆ ట్రీటీలో మనకు అలౌ చేసిన వాటరే మనం యూజ్ చేసుకోలేదు, పాకిస్తాన్కి పానిస్తూ ఉన్నాం. అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం వేకప్ అయింది. వేకప్ అయ్యి వైఆర్వి వేస్టింగ్ దట్ వాటర్, అది మన షేర్ కదా, మనం ఎందుకు తీసుకోకూడదు అని డ్యాములు కట్టడానికి ట్రై చేశారు. ముందర కూడా 2 డ్యాములు కట్టడానికి ట్రై చేస్తే వరల్డ్ బ్యాంక్కి పోయి పాకిస్తాన్ కంప్లైంట్ చేసేది. ఆ డ్యామ్ 4 సంవత్సరాల్లో అయిపోయేది, 10 సంవత్సరాలు పట్టేది, దాని కాస్ట్ పెరిగేది. అన్ని కేసులు మనం గెలిచాం, ఎందుకంటే ఎప్పుడు మనం రాంగ్ అనుకోలేదు. 1960 నుంచి 2025 అనేటప్పటికీ 65 ఇయర్స్ ఎక్స్ట్రా ఫేర్గా ఉన్నాం. పర్వాలేదులే, పాకిస్తాన్కి పోతే పోయిందిలే అనుకున్నట్టు చూసాం. అది వాళ్ళకి అడ్వాంటేజ్గా అయింది. దానికి మనం ఏదైనా సింపతిగా చూస్తున్నామని వాళ్ళు అనుకోలేదు, ఇది మా హక్కు అనుకున్నారు. ఇవాళ వెరీ రైట్లీ మోడీ గారు ఏమన్నారు, ఈ ఇండస్ వాటర్ ట్రీటీయే మేము బ్లాక్ చేసేస్తున్నాం, మాకు ఇది దక్కర్లేదు, ఇది రాంగ్ ట్రీటీ, రీనెగోషియేట్ చేద్దామంటే 2 years బ్యాక్ మెన్షన్ చేశారు రీనెగోషియేషన్, వీళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఏది చేసినా, ఏదైనా కెనాల్ పెట్టినా, డ్యామ్ పెట్టినా, బంద్ కట్టినా వరల్డ్ బ్యాంక్ వెళ్తూ ఉంటారు, ప్రతి ప్రొటెస్ట్ చేస్తారు. దట్ దెన్ టు జవహర్లాల్ నెహ్రూ ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు కూడా ఇట్స్ ఫోర్స్ఫుల్ అగ్రిమెంట్ సిగ్నేచర్ అంటారా? నో. ఓకే. ఫోర్స్ సిగ్నేచర్ as far as he is concerned. Okay. He was compelled because there no choice. Okay. బట్ అది ఫోర్స్ ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే లేదు. దేర్ ఇస్ నోట్ ట్రీటీ లైక్ దిస్ ఇన్ ద వరల్డ్ అండి. ఇండస్ వాటర్ ట్రీటీ ఈజ్ అ one-sided ట్రీటీ అండ్ దేర్ ఇస్ నో సచ్ ట్రీటీ. రియో గ్రాండేలో 100 years బ్యాక్ అమెరికా కట్ ఆఫ్ ద ట్రీటీ విత్ మెక్సికో. ఇరాక్ సిరియా మధ్యలో దే రిఫ్యూజ్ టు గివ్ వాటర్ టు ద అదర్ కంట్రీ. మా ఏరియాలో పడిన నీళ్లు మాది అన్నారు. మనం వెరీ ఫ్రెండ్లీ, మీరు తీసుకోండిలే, పర్వాలేదులే, ఇది మీరు పెట్టుకోండిలే అని వాళ్ళ అడిగారు, మనం ఒప్పుకున్నాము. అందుకనే అయూబ్ ఖాన్ అన్నారు, నేను చందమామని ఊహించాను, నాకు ఇచ్చారు మీరు అని. అంత one-sided ట్రీటీ ఇది. ఇప్పుడు దీస్ పీపుల్ దాని వాల్యూ చూసుకోవట్లా. మీరు ఫ్రీగా ఇస్తున్నారు, ఇవ్వండి, ఇస్తా పోయిండి. అందుకని మన వాళ్ళు కొంచెం దిస్ ఈజ్ అ వెపన్. War can be fought in 2 ways అండి. Physically go bomb, destroy, you will also face the music. War is a very costly business అండి. పాత రోజుల నుంచి మన చాణక్య గారు రాసిన, లేకపోతే సున్జు రాసిన ఆర్ట్ ఆఫ్ వార్లో, ఇఫ్ యూ కెన్ విన్ ద వార్ వితౌట్ యాక్చువల్లీ గోయింగ్ టు వార్, దట్స్ అ మచ్ బెటర్ టాక్టిక్ కదండి. దట్ స్ట్రాటజీ ఈజ్ మచ్ బెటర్. ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ we really don't have to go with Pakistan for war అండి. కరాచీ పోర్ట్ బ్లాక్ చేస్తాం, పాయింటర్ ఉందా? yes. So if you block Karachi, it has got no sea access. ఇండస్ వాటర్ ట్రీటీ కట్ చేసాం, ఇంకా తగ్గించవచ్చు. మనకు అంత ఫుల్ కెపాసిటీ వాటర్ బ్లాక్ చేయడానికి మన దగ్గర కెపాసిటీ లేదు. ఫుల్గా బ్లాక్ చేయడం కూడా మన ఇంట్రెస్ట్లో కాదు, వాళ్ళు కూడా బతకాలి కదా, పర్వాలేదులే అని. కానీ వాట్ ఈజ్ రీజనబుల్ వాళ్ళకి ఇవ్వాలి. దానికన్నా ఎక్కువ ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసి ఇప్పుడు మీరు మందులు ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు అని, అది న్యాయం కాదు. సో ప్రస్తుతానికైతే వాటర్ బ్లాక్ చేయాలంటే బ్లాక్ చేస్తాం, ఎందుకంటే వార్ టైం సిచ్యువేషన్. తర్వాత
అటారీ దగ్గర ఇండియా టు పాకిస్తాన్ ట్రేడ్ జరిగేది, అది బ్లాక్ చేశారు. అవును. డిప్లొమాటిక్ కంట్రోల్ కొంచెం వాట్ ఎవర్ మీన్స్ దే కెన్ టేక్ వితౌట్ యాక్చువల్లీ గోయింగ్ టు వార్ దే ఆర్ డూయింగ్. పాకిస్తాన్ డస్ నాట్ హ్యావ్ రిసోర్సెస్ అండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఫ్యూల్ లేదు, ఏం రిసోర్సెస్ ఉన్నాయండి. వాళ్ళ ఆర్మీ ట్యాంకులు వార్ ఫైట్ చేయాలంటే ఆర్మీ ట్యాంకుల్లో డీజిల్ నింపాలి. ఎన్ని రోజులు డీజిల్ ఉంది కంట్రీకి? ఏదో వారం 10 రోజుల దాకా డీజిల్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ లేదు. అందుకని వాళ్ళ ప్రీవియస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నాడు జనరల్ బాజ్వా, ఆయన అనౌన్స్ చేశాడు వీ కెనాట్ ఫైట్ అ వార్ విత్ ఇండియా అని. 1987-89లో జియావుల్ హల్క్ వీ కెనాట్ ఫైట్ అ వార్ విత్ ఇండియా, అందుకని వీల్ డిస్ట్రాయ్ దెమ్ విత్ అ వార్ ఆఫ్ 1000 cuts అన్నాడు. అందుకనే టెర్రరిజం స్టార్ట్ చేసింది. 1000 cuts, ప్రతి చోట చిన్న చిన్న దెబ్బలు పెట్టి మేక్ యూ బ్లీడ్, ఫైనలీ ఎక్కువ దెబ్బలు తగిలేటప్పటికి మాన్యువల్ కొలాప్స్ అని. ఓకే, సో మాట్లాడదాం వాటి గురించి, పవర్స్ గురించి మాట్లాడదాం. బిఫోర్ దాట్, ఈ సింధు జలాల ఒప్పందం రద్దు అనే విషయం పాకిస్తాన్ ఎటువంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు, మాజీ మంత్రులందరూ కలిసి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇది మాది అని క్లెయిమ్ చేస్తున్నారు, సింధు జలాలు అనేది మాది అని క్లెయిమ్ చేస్తున్నారు. బిలాల్ భుట్టో ఏమన్నాడండి, ఈ నీళ్లు మావి, ఎస్ మీరు బ్లాక్ చేశారంటే మీ రక్తం తెస్తామంటాడు. దమ్ము లేదు, మాట్లాడటం ఈజీ అండి. మన దేశంలో చల్తున్నాయి నీళ్లు, అవును, మెజారిటీ ఆఫ్ ద వాటర్ ఇస్ కలెక్టెడ్ ఇన్ ఇండియా. ఎస్ మనం ఎందుకు ఇవ్వాలండి? తతిమా కంట్రీస్ అంత ఫ్రీగా ఇవ్వరే. ఎస్ మనం ఎందుకు ఎక్స్ట్రా లిబరల్గా ఉంటున్నాం? నాట్ రైట్. సో మోడీ గారు చేసింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, బట్ ఫైనలీ ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. స్పీకింగ్ అబౌట్ పవర్ సార్, గతంలో కూడా పాకిస్తాన్తో అనేక సార్లు యుద్ధం జరిగింది, అనేక సార్లు కొన్ని ఇటువంటి భారత్ విజయం సాధించింది. 1971 కార్గిల్ చూసినా, ఇంకా చాలాసార్లు చూసినా కూడా. సో ఏంటి ఇప్పుడు నిజంగా అటువంటి ఒక వార్ వస్తే ఏం జరగబోతోంది? ఇప్పుడు పాకిస్తాన్కి ఆ కెపాసిటీ లేదండి. వార్ ఫైట్ చేయాలంటే కెపాసిటీ లేదు పాకిస్తాన్కి. వాళ్ళు ఫైట్ చేయాలంటే వాళ్ళకి బయట నుంచి చాలా సపోర్ట్ కావాలి, రిసోర్సెస్ కావాలి, ఫ్యూల్ కావాలి, అమ్యునిషన్ కావాలి, వెపన్స్ కావాలి. అవన్నీ వాళ్ళంత తతిమా కంట్రీస్ వాళ్ళు ఇస్తుంటే, ఇప్పుడు యూక్రెయిన్లో ఎట్లయితే బైడెన్ గవర్నమెంట్ కింద అమెరికాను యూరోపియన్ పీపుల్ ఎంతైతే ఆర్మ్స్ పంపించి మనుషులు పంపించేశారో అట్లా చేస్తూ ఉంటుంటే కొంచెం సేపు దే కెన్ డ్రాగ్ ఆన్. అది కొంచెం వరకు సపోర్ట్ చైనా నుంచి ఇతర దేశాల నుంచి సపోర్ట్ వస్తే కానీ పాకిస్తాన్ యుద్ధంలో ఏమాత్రం తట్టుకోలేదు, క్వశ్చన్ లేదండి, తట్టుకోలేదు. చైనా కొంచెం సపోర్ట్ చేయొచ్చు, కానీ వీఆర్ ఆల్సో డీలింగ్ విత్ చైనా. బెటర్ టు హ్యావ్ వాట్ ఐ కాల్ అ మంథన్ పాలసీ. మన అసురాలు దేవాలు సముద్రంలో స్టర్నింగ్ చేశారు చూడండి, అది చేస్తే అన్ని బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. మీరు బెనిఫిట్ అవుతారు, మేము బెనిఫిట్ అవుతాం. కానీ వార్లో ఫైట్ చేస్తే ఇది టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది. టగ్ ఆఫ్ వార్లో ఏంటంటే బోత్ రీజనబుల్లీ స్ట్రాంగ్ పార్టీస్, ఈక్వల్లీ స్ట్రాంగ్ పార్టీస్ ఒకళ్ళు గెలుస్తారు. ఆ గెలిచిన అతనికి కూడా గెలుపులాగా ఉండదు, ఆడు కూడా పడిపోతాడు. అందుకని టగ్ ఆఫ్ వార్ వద్దు, మనకి జాయిన్ చేసుకుని ఓల్డ్ ఏషియన్ సిస్టమ్ లాగా మంథన్ చేసుకుని పాలసీలు పెట్టుకుంటే బెటర్ అని అంటున్నాం. చైనాకి అది అర్థం కావట్లేదు. చాలా సంవత్సరాల నుంచి ప్రణబ్ ముఖర్జీ గారి పాలసీ తీసుకెళ్లారు అప్పుడు 12 years బ్యాక్. చెప్తే వాళ్ళకి అర్థం కాల. ఎందుకు? వాళ్ళ కమ్యూనిస్ట్ మైండ్ సెట్. కమ్యూనిస్టు వెస్టర్న్ మైండ్ సెట్లో ఏంటి, మనం బెనిఫిట్ కావాలంటే ఇంకో వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తేనే